హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి సిలబస్లో అనేది మార్పు అనేది జరిగింది. అదేవిధంగా జేడబ్ల్ఈ మెయిన్స్కి అనేది దరఖాస్తుల అయితే జరుగుతుంది. దీని గురించి మనం 2 టాపిక్స్ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చడం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం కంప్లీట్గా చూసుకుంటే కనుకైతే జేడబ్ల్ఈ మెయిన్కు దరఖాస్తుల జోరు అని చెప్పేసి ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. సో కంప్లీట్గా దాని గురించి కొంచెం డీటెయిల్గా అయితే చూద్దాం. చూసుకుంటే కనుకైతే 2025 జనవరి సెషన్కు 12 లక్షల మంది దరఖాస్తు, చాలా ఎక్కువ మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. జేడబ్ల్ఈ పరీక్షలు కీలక మార్పులు చేసిన ఎన్టీఏ చెప్పేసి దేశంలో 16 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు తొలగించడం జరిగింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్లో రద్దు, బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, యుఏఈలలో ఏర్పాటు అని చెప్పేసి ఏపీలో 11 నగరాల్లో పరీక్షా కేంద్రాలను తొలగించడం అయితే జరిగింది. దేశంలో ఐఐటి, ఎన్ఐటి వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేడబ్ల్ఈ మెయిన్కు పరీక్షకి ఈ ఏడాది కూడా దరఖాస్తుల జోరు కొనసాగింది. జేఈ మెయిన్కు 2025 జనవరి సెషన్ కోసం సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. జనవరి 22 నుంచి 31 వరకు తొలి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు అయితే 2 సెషన్లు అయితే నిర్వహించబోతున్నారు. దీని గురించి చూస్తే కనుకైతే విద్యార్థులు జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 19 నుంచి అయితే అడ్మిట్ కార్డ్స్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రస్తుతం జనవరి సెషన్కు అక్టోబర్ 28న దరఖాస్తులు. విండో ప్రారంభమైన మొదటి 2 వారాల్లో కేవలం 5.10 lakh మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్త వేతనాలు, అర్హత ప్రమాణాలు, మార్పులు విద్యారంగ గందరగోళాన్ని గుర్తు చేసినట్టు నిపుణులు తెలుపుతున్నారు. దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు ప్రత్యేకంగా అప్లోడ్ చేయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి ఈ నెల 22వ తేదీన గడువు ముగిసే నాటికి 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం అయితే తెలిసింది. ఇక్కడ చూసుకుంటే కనుకైతే ఐచ్ఛిక ప్రశ్నలు, వయస్సు పరిమితి తొలగింపని చెప్పేసి కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో సెక్షన్ బిలోని ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తొలగించడం అనేది జరిగింది. ఈ విషయం అయితే అందరైతే గమనించగలరు. వయసు పరిమితిని తొలగించడం అనేది జరిగింది. ఇదైతే మెయిన్గా టాపిక్ అనేది గుర్తుంచుకోండి. ఏపీలో పరీక్షా కేంద్రాలు అని చెప్పేసి ఇందులో కొన్ని తీసేశారు, అదేవిధంగా కొన్ని ఉన్నాయి. అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, నరసరావుపేట, పొద్దుటూరు, సూరంపాలెం, అదేవిధంగా మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం అని చెప్పేసి ఉన్నాయి దీంట్లో. అదేవిధంగా పరీక్షా కేంద్రాలు, ఏపీలో పరీక్షా కేంద్రాలు తొలగించిన కేంద్రాలు చూసుకుంటే కనుకైతే అమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు అని చెప్పేసి వీటిని తొలగించడం అయితే జరిగింది. ఇక్కడ దేశ విదేశాల్లో తగ్గిన పరీక్షా కేంద్రాలని చెప్పేసి చాలా దేశాల్లో అయితే తొలగించడం జరిగింది. దాని గురించి మీకు ముందే చెప్పాను. జేఈ మెయిన్స్కు దరఖాస్తులు ఇలా అని చెప్పేసి 2024కి సంబంధించి దరఖాస్తులు అనేవి 12,21,624 అయితే పరీక్షకు హాజరు 11,70,048 మంది అయితే హాజరు కావడమే జరిగింది. దీని అయితే ఒకసారి చూడండి, దీనిపైన ఒక లుక్ అయితే. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి సిలబస్ అనేది కంప్లీట్గా మారుస్తామని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది కదా. సిలబస్ మార్చిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ అనేది నిర్వహిస్తామని చెప్పేసి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు అయితే చెప్పడమే జరిగింది. బట్ దాని గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు, నిజంగానే డిఎస్ సిలబస్ అనేది చేంజ్ అవుతుందా, మేము ఏం చదవాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేశారు. బట్ ఇప్పుడు నోటిఫికేషన్కి అయితే తప్పకుండా ఎలాంటి సిలబస్ అనేది చేంజ్ అవ్వదు. మేబీ అవుతే తర్వాత నోటిఫికేషన్కి అవ్వచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది కుల వర్గీకరణ వల్ల అయితే ఆగిపోయింది. లేకపోతే ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ప్రిపేర్ నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సింది కానీ లేట్ చేశారు. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి అనేది అస్సలు సిలబస్ అనేది చేంజ్ అయితే అవ్వదు. తప్పకుండా మీరు అయితే ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని అందరైతే చదవండి. ఎందుకంటే ఎవరు కూడా సిలబస్ చేంజ్ అవుతుందేమో అని చెప్పేసి ఆపకుండా, మీ స్టడీ అనేది ఆపకండి. తప్పకుండా కంప్లీట్గా అయితే సిలబస్ కంప్లీట్ చేసుకోండి. ఇప్పటివరకు ఉన్న పాత సిలబసే కంప్లీట్ చేయండి. లేకపోతే అభ్యర్థులు అనేవారు చాలా ఇబ్బందులకు గురవుతారు సిలబస్ అనేది చేంజ్ చేస్తే కనుక. ఇప్పుడు ఈ టైంలో అయితే అదైతే పాసిబుల్ అయితే కాదు. ఈ విషయాన్ని అయితే అందరైతే గమనించి మీరు కంప్లీట్గా మీ ప్రిపరేషన్ అనేది ఆపకుండా ప్రిపేర్ అయితే అవ్వండి గైస్, ఓకేనా. సిలబస్ అనేది పాత సిలబసే ఉంటుంది అభ్యర్థులందరికీ. సో ఎవరికైనా డౌట్ ఉంటే కనుకైతే ఈ డౌట్ అయితే క్లియర్ అయితే అవుతుంది. నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కాబట్టి ఈ విషయాన్ని అయితే కంప్లీట్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను, ఓకేనా. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతే గైస్. వీడియో నచ్చానికి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.